రాజస్థాన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మండుతున్న ఎండలు, అంతులేని ఇసుక తిన్నెలు మరియు తీవ్రమైన నీటి కొరత. కాని మిత్రులారా, రాబోయే కొన్నేళ్లలో రాజస్థాన్ అనగానే మీకు ఈ దృశ్యాలు గుర్తుకురావు. ప్రపంచ ట్రేడ్ మ్యాప్ను గమనిస్తే దుబాయ్ ఎలాగైతే ఒకప్పుడు కేవలం ఎడారిగా ఉండి నేడు ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారిందో, సరిగ్గా అదే బాటలో భారతదేశపు అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఒక ఊహ కాదు, భారత్ నిర్మిస్తున్న భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులే దీనికి సాక్ష్యం. రాజస్థాన్ను అరేబియా సముద్రంతో అనుసంధానించే ఒక సాహసోపేతమైన ఆలోచన ఇప్పుడు మేధావుల మధ్య చర్చకు వస్తోంది. అది నిజమైతే భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అజేయమైన శక్తిగా మారుతుంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. మన లక్ష్యం $5 ట్రిలియన్ ఎకానమీ. ఇది సాధ్యం కావాలంటే మన ఎగుమతులు భారీగా పెరగాలి. ప్రస్తుతం మన ఎగుమతులు ఎక్కువగా ముంబై మరియు గుజరాత్ పోర్టుల ద్వారా జరుగుతున్నాయి. కానీ ఉత్తర భారతదేశం నుండి సరుకు సముద్రతీరానికి చేరాలంటే వేల కిలోమీటర్ల ప్రయాణం చెయ్యాలి. దీనివల్ల రవాణా ఖర్చు భారత్లో దాదాపు 14% ఉంది. అమెరికా, చైనా వంటి దేశాల్లో ఇది కేవలం 8 నుండి 9% మాత్రమే. ఈ వ్యత్యాసం మన వస్తువుల ధరలను ప్రపంచ మార్కెట్లో పెంచేస్తోంది. అందుకే రాజస్థాన్ వంటి అంతర్గత రాష్ట్రాన్ని సముద్రానికి దగ్గర చేయడం ఇప్పుడు దేశ అవసరంగా మారింది. ఇందులో భాగంగా వినిపిస్తున్న ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఏమిటంటే, గుజరాత్ తీరం నుండి రాజస్థాన్లోని జలోర్ వరకు సుమారు 300 కిలోమీటర్ల పొడవైన ఒక కృత్రిమ కాలువను తవ్వడం. సముద్రపు నీటిని భూభాగం లోపలికి మళ్లించి అక్కడ ఒక ఇన్లాండ్ పోర్టు నిర్మిస్తే రాజస్థాన్ నేరుగా గ్లోబల్ షిప్పింగ్ రూట్స్తో కనెక్ట్ అవుతుంది. రోడ్డు మార్గం కంటే నీటి మార్గం ద్వారా సరుకు రవాణా చేయడం 10 రెట్లు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ కాలువ వెంట వేలకొద్దీ ఫ్యాక్టరీలు వెలుస్తాయి. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. నీటి మార్గం ఒక పక్కైతే, ఇప్పటికే వేగంగా పూర్తవుతున్న వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ రాజస్థాన్ ముఖచిత్రాన్ని మార్చేస్తోంది. ఇది కేవలం గూడ్స్ రైళ్ల కోసం నిర్మించిన ప్రత్యేక రైల్వే లైన్. గతంలో రాజస్థాన్ నుండి ముంబైకి సముద్రం చేరడానికి 4 రోజులు పట్టేది. ఇప్పుడది కేవలం 24 గంటల్లో సాధ్యమవుతోంది. ఈ కారిడార్ రాజస్థాన్ను భారతదేశపు అతిపెద్ద లాజిస్టిక్స్ జంక్షన్గా మార్చబోతోంది. రాజస్థాన్ ఎడారిలో ఒకప్పుడు నీరులేక ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు అదే ఎండ మనకు వరంలా మారింది. రాజస్థాన్లోని భడ్లా సోలార్ పార్క్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్దది. భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్లుతోంది. రాజస్థాన్ ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టబోతోంది. శక్తి వనరులు ఎక్కడుంటే పరిశ్రమలు అక్కడికే వస్తాయి. రాజస్థాన్ పాకిస్తాన్తో సుదీర్ఘ సరిహద్దులు పంచుకుంటోంది. ఇక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడటమంటే దేశ రక్షణ కవచం బలోపేతమయ్యేదని అర్థం. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకులను, భారీ ఆయుధాలను, వేలాది మంది సైనికులను గంటల వ్యవధిలో సరిహద్దుకు చేర్చడానికి ఈ ఎక్స్ప్రెస్ వేలు మరియు రైల్వే కారిడార్లు సహాయపడతాయి. ఇది శత్రు దేశాలకు భారత్ ఇచ్చే ఒక నిశ్శబ్ద హెచ్చరిక. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచాన్ని కబ్జా చెయ్యాలని చూస్తుంటే, దానికి ధీటుగా భారత్, అమెరికా మరియు యూరప్ కలిసి ఐమెక్ కారిడార్ను ప్రకటించాయి. ఈ నెట్వర్క్లో రాజస్థాన్ ఒక కీలక కేంద్రమవుతుంది. రాజస్థాన్లో తయారైన వస్తువులు నేరుగా లండన్ లేదా ప్యారిస్ మార్కెట్లకు చేరుతాయి. అయితే ఇవన్నీ అంత సులభం కాదు. ఇలాంటి భారీ ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. కానీ భారత్ ఇప్పుడు విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. సముద్రపు నీటిని ఎడారిలోకి తేవడం వల్ల భూమి చౌడుబారే ప్రమాదముంది. కాబట్టి అత్యాధునిక టెక్నాలజీని వాడాల్సి ఉంటుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విభేదాలు పక్కనపెట్టి దేశాభివృద్ధి కోసం కలిసి పనిచెయ్యాలి. 2040వ సంవత్సరం నాటికి రాజస్థాన్లోని ఇసుక తిన్నెల మధ్య అద్భుతమైన ఎక్స్ప్రెస్ వేలు, వాటిపై ఎలక్ట్రిక్ ట్రక్కులు, పక్కనే వేగంగా దూసుకెళ్లే గూడ్స్ రైళ్లు మనం చూడబోతున్నాం. ఒకవైపు అంతులేని సోలార్ ప్యానెళ్లు, మరోవైపు కృత్రిమ కాలువల్లో ప్రయాణించే భారీ నౌకలు రాజస్థాన్ రూపురేఖలను మార్చేస్తాయి. నిన్నటి వరకు వెనుకబడిన రాష్ట్రంగా పిలువబడిన రాజస్థాన్ రేపు భారతదేశపు సిలికాన్ వ్యాలీగా లేదా గ్లోబల్ ట్రేడ్ హబ్గా మారుతుంది. ఇది కేవలం ఒక రాష్ట్రం ఎదుగుదల కాదు, ఇది నవభారత యొక్క విశ్వరూపం. చరిత్రను గమనిస్తే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశపు రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. రోమన్ సామ్రాజ్యం నుండి నేటి అమెరికా వరకు ఇదే సూత్రం పనిచేసింది. భారత్ ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తోంది. రాజస్థాన్లో జరుగుతున్న ఈ మార్పులు కేవలం రోడ్లు, కాలువలు మాత్రమే కాదు, అవి 14 కోట్ల భారతీయుల ఆశల వారధులు. భారతదేశం మళ్లీ విశ్వగురువుగా మారే ప్రయాణం ఈ ఎడారి నుంచే మొదలవుతోంది.